హలో అండి. మనం ప్రీవియస్ వీడియోలో ఉపజాతుల్లో తేటగీత గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆటవలది పద్య లక్షణాలు చూద్దామండి. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగా, 2, 4 పాదాలు ఒక రీతిగా ఉంటాయండి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయండి. 1, 4 గణాల యొక్క తొలి అక్షరంకి యతిమైత్రి పాటించాలి. ప్రాస నియమం ఉండదు, ప్రాసయతి ఉంటుంది. మనం ఒక ఉదాహరణ చూద్దామండి. ఇది 1వ పాదం, 2వ పాదం. గురు లఘువులు డివైడ్ చేసుకున్నాక 3 లఘువులు అంటే నగణం అండి. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, నగ, సల, హగణం 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 నా అండి. మళ్ళీ ఒకసారి సూర్యగణాలు ఇంద్రగణాలు చూపిస్తున్నానండి, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినవి. దీన్ని బట్టి మనం గణ విభజన చేసుకుంటాం. ఇది 1వ పాదం అండి. నగణం అంటే సూర్యగణం అండి. హగణం అన్న సూర్యగణమే. నగ, సల అనేవి ఇంద్రగణాలండి. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వచ్చిందండి మొదటి పాదంలో. 1, 3 పాదంలో 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు. ఇది సాటిస్ఫై అయింది. 2వ పాదంలో వచ్చి 5 సూర్యగణాలే ఉన్నాయండి. ఇది కూడా సాటిస్ఫై అయింది. దీంట్లో 1, 4 గణాల తొలి అక్షరానికి యతిమైత్రి పాటించాలి. 1వ గణంలో మొదటి అక్షరం, 4వ గణంలో మొదటి అక్షరం యతిమైత్రి కుదిరింది. కాబట్టి ఉదాహరణ ఆటవలదికి సరిపోయిందండి.